ముందు నాకు విషయం చెప్పు మీరా. అమ్మ స్థానంలో నిలబడి మేనత్తగా భూమి పెళ్లి జరిపిస్తున్నాననుకున్నావు కదా, నువ్వు హ్యాపీయా? హ్యాపీయా అంటే చెప్పడం కష్టమే వదినా. నా మేనకోడల్ని నా ఇంటి కోడలుగా చేసుకోవాలని ఆశపడ్డాను. అలా జరుగుంటే ఈ రోజు నాకంటే హ్యాపీగా ఉండేవాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండేవాళ్ళు కాదేమో. నా మేనకోడలే నా కోడలయ్యే భాగ్యం నాకు రాసి పెట్టలేదని సరిపెట్టుకున్నాను. భూమికి ఎలాగూ అమ్మలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత భూమికి నాన్న ప్రేమ దొరికింది. ప్రేమించిన వాణ్ణే భూమి పెళ్లి చేసుకుంటుంది. తను ఆనందంగా ఉంది కదా, తన ఆనందంలోనే నేను ఆనందాన్ని వెతుక్కుంటున్నాను. ఆ ఆనందంలోనే ఈ పెళ్లి జరిపిస్తున్నావు, అంతేగా? అంతే కదా వదినా. నేను నీలాగే సరిపెట్టుకుంటాను మీరా. కానీ నేనలా సరిపెట్టుకోవడంలో నాకొచ్చిన నష్టమేం లేదు. కానీ డీప్ గా ఆలోచించి చూస్తే మొత్తం నీ జీవితాన్ని నష్టపోతున్నావు అని నాకు అర్థం అవుతోంది. అదేంటి వదినా అలా మాట్లాడుతున్నావు? ఈ పెళ్లి తర్వాత నాకేం నష్టం ఉంటుంది? కాకపోతే నా కోడలు కాలేదన్న బాధ ఎంతో కొంత ఉంటుంది. అదంతా నీ అమాయకత్వం మీరా. ఇన్నాళ్ళు కేపీ మన ఇంట్లో ఉంటూ నీతో కాపురం చేస్తూ ఉన్నాడు అంటే అదంతా నీ మీద ప్రేమ అనుకున్నావా? అంత ప్రేమే ఉండుంటే అప్పుడప్పుడు ఆ శారదింటికి ఎందుకు వెళ్ళొస్తూ ఉంటారు వదినా? నువ్వన్నా అన్నయ్య అన్నా మా వారికి చాలా భయం, అందుకే మన ఇంట్లోనే ఉంటున్నారు. కరెక్ట్ గా చెప్పావు మీరా. ఇప్పుడు భూమితో గగన్ పెళ్లి అయిపోయిందనుకో, అప్పుడు కేపీకి మేమంటే భయం ఉంటుందా? ఎందుకుండదు? ఎందుకుండాలి? మేమంటే భయం ఉన్న కేపీ ఆ శారద ఇంటికి వెళ్ళొస్తున్నాడు అంటే ఈ పెళ్లి అయిపోయిన తర్వాత పూర్తిగా వెళ్ళిపోతాడు. ఎలా వెళ్ళిపోతారు? వెళ్ళిపోతే నువ్వు గాని అన్నయ్య గాని ఊరుకుంటారా? ఊరుకోకపోతే ఊరేసుకుంటావా? పిచ్చిదానిలాగా మాట్లాడుకు మీరా. కాస్త లాజిక్ గా ఆలోచించు. మీరు మాట్లాడుతుంది నాకు పూర్తిగా అర్థం కావట్లేదు వదినా. అర్థం అయితే నువ్వు అమాయకురాలువని మేమందరం ఎందుకంటాం?